హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మామిడి తాండ్ర ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మామిడి తాండ్రని కొంతమంది అయితే చాలా ఇష్టంగా తింటారండి. అంటే తినే వాటికంటే ఇంట్లోనే ఈజీగా టేస్ట్గా చేసుకోవచ్చు. సమ్మర్లో మ్యాంగోస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మామిడి తాండ్రని ట్రై చేయండి. ఏం బయట దొరికే టేస్ట్తోనే ఇంట్లోనే మామిడి తాండ్రని చేసేద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 2 మ్యాంగోస్ని తీసుకున్నాను. ఇవి చూడడానికి పచ్చిగానే ఉన్న లోపల పండిపోయినాయండి. కొంచెం పండి కొంచెం పచ్చిగా ఉన్న మామిడికాయలు నేను తీసుకున్నాను. నచ్చితే పూర్తిగా పచ్చివైనా లేకపోతే పండినవైనా కూడా తీసుకోవచ్చు. వాటిని శుభ్రంగా కడిగి పైనున్న పొట్టుని తీసేయాలి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా పైనున్న పొట్టుని మొత్తం తీసేసిన తర్వాత వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పొడవుగా కట్ చేసుకుంటున్నానండి. మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదండి, నేను పొడవుగా అన్నిటిని కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న మ్యాంగోస్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సరే కదా, నేను మిక్సీ పట్టుకోగానే వాటి కలరే చేంజ్ అయిపోయింది. కొంచెం పండిన మామిడి లెక్కనే కలర్ చేంజ్ అయింది కదండి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఈ మామిడి తాండ్ర చేయడానికి నెయ్యి, షుగర్, మామిడికాయలు ఉంటే సరిపోతుందండి. దీన్ని పక్కన ఉంచుకొని కొద్దిగా వేడైన తర్వాత పేస్ట్ చేసుకున్న మామిడికాయని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మామిడికాయలని తీసుకున్నాను కాబట్టి 1/2 కప్పు షుగర్ని వేసుకున్నాను. మీకు నచ్చితే ఇంకొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కరిగి చిక్కగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది కాబట్టి నేను కుక్కర్లో చేస్తున్నాను. మీరు గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు. వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిక్కగా అయిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక పెద్ద ప్లేట్ని తీసుకోవాలి. ఆ ప్లేట్కి ఈవెంట్గా నెయ్యిని అప్లై చేయాలి. నేను నెయ్యిని ఎక్కువగా అప్లై చేశానండి. మీరు కొంచెం తక్కువగా అప్లై చేసుకోండి. నెయ్యికి బదులు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న మామిడికాయని ప్లేట్లో పోసి ఈవెన్గా అప్లై చేసుకోవాలండి. తీసుకున్న మామిడి ఒక ప్లేట్లోనే సరిపోయింది. సరిపోకపోతే వేరే ప్లేట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న మామిడికాయల్ని 3-4 గంటలు వదిలేస్తే బాగా ఎండుతాయండి. ఇక్కడ 1 డే పట్టింది. ఎండ బాగా తగిలే చోట పెట్టుకున్నారంటే 2-3 అవర్స్లోనే ఇలా రెడీ అయిపోతుంది. నేను 1 డే తర్వాత చూపిస్తున్నానండి. ఇక్కడ ఏదైనా నైఫ్తో అయినా లేకపోతే స్పూన్తో అయినా తీసినామంటే సింపుల్గా వీడియోలో చూపించిన విధంగా వచ్చేస్తుందండి. ఈ విధంగా రెడీ చేసుకున్న మామిడి తాండ్రని మీకు నచ్చే షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను అన్ని స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంకొంచెం క్రియేటివిటీ ఉపయోగించి ఫ్లవర్ లెక్క కూడా కట్ చేసుకోవచ్చండి. వీటిని పెద్దగా టైం లేక నేను ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న మామిడి తాండ్రని ఒక టేస్ట్ చేస్తే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో స్టవ్ చేసుకున్నామంటే ఈ విధంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళైతే దీన్ని చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ మామిడి తాండ్ర నచ్చుతుందండి. అండ్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. అలాంటివి ఎన్నో మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.